ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియపరుస్తుంటున్నాను. దేవుడు తామే మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎంత సైలెంట్గా ఉన్నారనేది నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. అయినా ఇదే రకంగా మీరు ఎల్లప్పుడూ ఉంటే ఇక చాలా సంతోషం నాకు. కాబట్టి ఒక్కసారి 2 హస్తాల పైకైతే దేవునికి ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వర్తమానాన్ని కొద్ది నిమిషాలు త్వరగా ధ్యానించి ముగించాలని కూడా ఆశిస్తుంటూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథములో మన క్రైస్తవులమైన మనమందరము కూడా, దేవుని బిడలమైన మన అందరము కూడా, దేవుని అంగీకరించిన మనం అందరమే ఏమంటే ఆలోచిస్తాం, ఒక నమ్మకము, మనకు ఒక నమ్మకం. ఈ నమ్మకం ఏ రీతిగైనా ప్రభువు మనల్ని దీవిస్తాడని, ఏ రీతిగైనా ప్రభువు మనలను ఆశీర్వదిస్తారని, ఏ రీతిగైనా మనము ఇంకనూ దీవింపబడతామనేది ఒక నమ్మకములో మన జీవితాన్ని మనము సాగిస్తూ వెళుతూ ఉంటాం. ஒரு நம்பிக்கையோடு எப்படி ஆகிலும் கர்த்தர் ஒரு அற்புதத்தை செய்வார், எப்படி ஆகிலும் ஒரு ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்ள முடியும், எப்படி ஆகிலும் தேவனுடைய வாழ்க்கையை மாற்றுவார் என்றதான ஒரு நம்பிக்கையில நம்மளுடைய நாட்கள் கடந்து போகிறது. அதுதான் క్రీస్తువునుடைய வாழ்க்கையா இருக்கிறது. అదే క్రీస్తుని యొక్క నమ్మకమైన విషయముగా ఉంటూ ఉన్నా. ఇందులో ఇంకా లోతైన సత్యం ఆలోచించాలంటే ఇతరులకు లేని నమ్మకము మనకు ఎలా ఎక్కడ ఏర్పడుతుందంటే, సింపుల్ గా ఒక మాటతో చెప్పాలి అంటే, ఇతరులకు భయం వేసినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు వారు మనుషులను లేదంటే వస్తువులను లేదంటే వాళ్ళపైన నమ్మకాన్ని పెట్టుకుంటా. కానీ క్రైస్తవులు మనం మాత్రమే ఎప్పుడు ఏం జరిగినా ఏమంటామంటే, ప్రతి దానిలో దేవుడు నల్లే చూసుకుంటాడు అంట, దేవుడు నల్లే నాకు చాలు అంట, దేవుడున్నాడులే అని దేవుని పైన నమ్మకముతోనే అన్ని దినాలు వెళ్ళిపోతూ ఉంటాం. ఇది క్రైస్తవుని కానటువంటి వారికి ఉన్నటువంటి తేడా ఇదే. క్రైస్తవం లేనటువంటి వారికి నాకు ఇట్లా అయిపోయేది, వాళ్ళు వీళ్ళు అట్లా ఇట్లా అని లేనిపోయి నేను ఆలోచిస్తూ ఉంటా. కానీ క్రైస్తవులకు ఎలాగైనా దేవుడు ఉన్నాలే అనే దానిపైన ఆధారపడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనము కొద్ది నిమిషాలు ఎవరిని నమ్ముతుంటున్నాం అనే దాని గురించి ధ్యానించబోతుంటున్నా. ఎన్నుடைய நம்பிக்கை எப்படியா இருக்கிறது, ఎన్నుடைய నా విశ్వాసం ఎలా ఉంటున్నది అనే దాని గురించి కొద్ది నిమిషాలు మనమందరం కూడా ఏకీభవించి కొన్ని మాటలను ధ్యానించి నేను మరి ముగించాలని కూడా ఆశిస్తుంటూ ఉన్నా. చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో 56వ కీర్తన 3వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. 56 3వ వచనం తమిళ చదువుకుందామా? భయపడుகிற నాளில் ఉమ్మై నమ్మువేన్. తెలుగులో ఆశ్రయించుచున్నాను అంటే నిన్ను నమ్మకముతో ఉంటూ ఉన్నాను. ఎప్పుడు నాకు భయము సంభవించు దినమున నేను ఆశ్రయించుచున్నాను, అనగా నేను నిన్ను నమ్ముతున్నాను. ఈ మాట కీర్తనకాడు అంటూ ఉంటున్నా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము కూడా, ఇక్కడ ఏకీభవిస్తున్న మనము కూడా, ఇక్కడ ఉన్న మనము కూడా కొన్ని సందర్భాలలో అనేక రకాలైన విషయాలలో భయము చెందిన వారముగా ఉంటున్నా. అనేక రకాలుగా మనము ఆందోళన కలిగిన వారముగా ఉంటుంటున్నా. ఏ విషయంలో? కొంతమంది పిల్లల విషయంలో చాలా భయం వేస్తూ ఉంటా, కొంతమందికి ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి భయం వేస్తూ ఉంటా, ఇంకా కొంతమందికి మరి వారి యొక్క ఉన్నటువంటి ముందున్న దినాలను బట్టి భయం వేస్తూ ఉంటా, ఇంకా కొంతమందికి వారికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి భయం వేస్తూ ఉంటా, వాళ్ళ పరిస్థితులను బట్టి వారి భవిష్యత్తును బట్టి అన్ని రకాలైన భయం ఉంటూ ఉంటా. కానీ కీర్తనగాడు అంటున్నాడు, నాకు భయము సంభవించు దినమున నేను నిన్నే నమ్ముతున్నాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన దినాల్లో పిల్లలు కొంతమంది భయం ఉంటుంది, ఎందుకు? రిజల్ట్ వస్తుందని. మరి ఇప్పుడు బాగా టెక్నాలజీ పడింది. అప్పుడైతే న్యూస్ పేపర్లు వచ్చాయి. న్యూస్ పేపర్లో వస్తే ఆ న్యూస్ పేపర్ కొనుక్కోవడానికి తెల్లవారుజామున లేచి కొట్ల దగ్గర పోయి నిలబడేవాళ్ళు. అప్పుడు భయం ఉంటుంది చూడండి, ఎంత వణుకు వస్తుంది అంటే. బాగా రాసే పాస్ కాన్ఫిడెన్స్ ఓకే. కొంతమంది నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పేపర్లో అది పడ్డా కూడా నమ్మకం రాదు. ఏంది పాస్ అవుతామా లేదన్నటువంటి ప్రశ్న. వాళ్ళకు ఒక రకమైన భయం. మరి కాలేజ్ అయిపోయేదంటే మరి ఉద్యోగం దొరుకుతా, ఉద్యోగం దొరికిన ఉద్యోగంలో నిలదొక్కు ఉంటామా? ఇక రకరకాలైన ప్రశ్నార్థకం, రకరకాలైన భయం, రకరకాలైన విషయాలు ఉంటూ ఉంటాయి. ఈ రోజు నీ జీవితంలో దేనిని బట్టి నువ్వు భయముతో వచ్చావో, దేని విషయంలో నువ్వు భయముతో ఉంటున్నావో, దేని కొరకైతే భయాక్రాంతులుగా నిలబడుతుంటున్నావో, నిన్ను చూసి చెబుతుంటున్నాను, నీ భయము కలుగు దినమున యెహోవాను ఆశ్రయించు, యెహోవా ఎన్నటికీ నీ చెయ్యి విడవనే విడవడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టని దేవుడిగా ఉంటుంటున్నా, వారిని విడవని దేవుడిగా ఉంటుంటున్నా, ఆయన ఎడబాయిని దేవుడిగా ఉంటుంటున్నా. అందుకే కీర్తనగాడు అంటున్నాడు, నా యొక్క భయము సంభవించు దినమున నేను నిన్నే ఆశ్రయిస్తుంటూ ఉన్నా. ఈరోజు నువ్వు ఏ యొక్క భయం ఆందోళనలో ఉంటున్నాను సరే, నీ కుటుంబ విషయమై, భవిష్యత్తు విషయమై రకరకాలైన ఆలోచనలు, ఎన్ని ఆలోచనలు ఉంటున్నా ఒకటే గుర్తుపెట్టుకో, దేవుని నువ్వు నమ్ముకున్నావంటే, దేవుని పైన ఆధారపడ్డావంటే, దేవుని ఎడల నువ్వు నమ్మకం ఉన్న ఎడలా నీ భయమును నా ప్రభువు తొలగించి నిన్ను ఆనందింపచేయునుగాక, నిన్ను సంతోషింపచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, 3 రకాలైన నమ్మకాన్ని మీతోటి నేను ధ్యానించాలని ఆశిస్తుంటున్నా. ఈ 3 రకాలే మనకందరికీ సరిపోయినట్టుగా ఉంటా. ఈరోజు నీకు భయం ఎలా ఉన్నా, ఈ 3 రకాలైనటువంటి నమ్మకములో మనం ఉన్నామంటే మన జీవితము చాలా శ్రేయస్సుగా దేవుడు మారుస్తూ ఉంటా. చదువుకుందాం. రూతు 3వ అధ్యాయము 11వ వచనం. రూతు 3:11. రూతును గురించి బోయాజు రూతు మధ్యలో జరుగుతున్న సంభాషణ. దానికి ముందు ఆ యొక్క నయోమి ఇంకొక ఉపాయం చెప్తూ ఉంటాను. 3వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుకున్నామంటే ఒక ఉపాయం చెప్తూ ఉన్నా. ఇలా ఎల్లమ్మా, నీ జీవితం బాగుంటుంది. మరి నేను ఇద్దరమి విధవరాలుగా ఉండి ఏమీ చేయలేము, ఏది కూడా మనకు కలగదు. కాబట్టి మనము మరి ఇలా ఉంటే ఎన్నాళ్ళు ఇలా ఉంటాం. కాబట్టి మనకు దూరస్తు బంధువైన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు. ఆయన భోజనం చేసుకొని పొలంలో ఏం చేస్తాడంటే పడుకుంటాడు. తర్వాత నువ్వు వెళ్ళి ఇలా నడుచుకో అని మాటలన్నీ కూడా ఆమె చెప్తూ ఉంటా. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఈ కోడలైనటువంటి రూతు కూడా అవన్నీ అంగీకరించి అదే రకంగా చేస్తా. అదే రకంగా చేసిన తరపుడు ఆ తర్వాత బోయాజు ఏం చేస్తాడంటే లేచి 10వ వచనం తర్వాత మనం గమనిస్తే ఆయనను చూసిన తర్వాత 11వ వచనంలో ఏమంటాడంటే, నువ్వు దేవుని దగ్గర నమ్మకం ఉన్నావు, నువ్వు ఇలా మంచిదానివి, మంచి యథార్థ కలిగినటువంటి స్త్రీగా నువ్వు ఉన్నావని చెప్పి 11వ వచనం ఈ మాట అంటున్నా. ఏమని అంటున్నాడు? కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలువని నా జనులందరూ ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రూతు చెప్పిన మాట ఈమె పూర్తిగా నమ్మేది. రూతు మాట పూర్తిగా నమ్మా. ఈమె ఎవరి మాట నమ్మేది? ఈమె నయోమి మాట పూర్తిగా విన్నా. నయోమి మాటను పూర్తిగా విని అది అంగీకరించి స్వీకరించి ఆ తర్వాతనే ఈ మాటలన్నిటిని కూడా చేయడానికి వారు ప్రారంభమవుతుంటున్నా. ఈ మాటలను ఇవన్నీ కూడా చేయడానికి చూస్తుంటున్నా. దీనిని బట్టి మనం ఏమి గమనించగలమంటే దేవుని వాక్యమును పూర్తిగా మనము నమ్మాలని వాక్యం సెలవిస్తుంటున్నా. ఈ నయోమి మాట ఒకవేళ రూతు సరిగ్గా వినకుండా, సరిగ్గా దానిని ప్రాక్టికల్గా దాన్ని హ్యాండిల్ చేయకుండా ఉంటే రూతు అలాగనే ఉండిపోయి ఉండేది. మరి ఆమె దేవుని చేత మరి బోయాజు దగ్గరికి వెళ్ళకుండా, ఆమె సంతతిలో ఏర్పడిన దీవెనలను పొందుకోకుండా సమస్తమును కోల్పోయి ఉంటారు. కానీ దేవునికి స్తోత్రం, ఏం అద్భుతం జరుగుతున్నది. ఈమె పూర్తిగా నయోమి మాట లోబడడం ద్వారా, నయోమి మాటను నమ్మడం వల్ల ఏం కలిగాది? ఈ రూతుకు ఒక నూతనమైన జీవితాన్ని ప్రభువు దయచేశాడు. ఆ జీవితము మాత్రమే కాకుండా తద్వారా ఏర్పడుతున్నది? దావీదు సంతతి ద్వారా యేసుక్రీస్తు వారు సంతతి కూడా ఏర్పడుతుంటున్నా. అంటే దేవుని మాటను మనము నమ్మి, దేవుని వాక్యము నమ్మినప్పుడు మన జీవితమును నా ప్రభువు చిగురింపచేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో అన్ని కోల్పోయామని, సమస్తము లేదనుకోని, ఏమీ లేదులే అన్నటువంటి పరిస్థితికి వచ్చామేమో. ఉన్నవన్నిటిని కూడా కోల్పోయాను. రూతు జీవితంలో ఏమీ లేదు. ఆమె దేవుని వాక్యము మాత్రమే నమ్మా, దేవుని మాటలను మాత్రమే నమ్మా. ఈరోజు నీ జీవితంలో ఏమీ లేకపోయినా, నీ చేతిలో ఒకవేళ ఆర్థికం లేకపోయినా, నీకు మంచి పేరు లేకపోయినా, సరైనటువంటి ఇల్లు లేకపోయినా, మంచిగా నీకు కావలసినవన్నీ నీకు లేకపోయినా, ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, నీవు దేవుని మాటను నమ్మగలిగితే నీ జీవితంలో కావలసినవన్నిటినీ నా ప్రభు నీకు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నమ్మాలి చాలు.
మనం చాలా సందర్భాలలో వాక్యాన్ని నమ్మం. వాక్యం అస్సలు నమ్మం. ఉదాహరణ చెప్తా. నేను కానీ వాక్యంలో, అమ్మా యేసు ప్రభు నిన్ను దీవిస్తాడమ్మా, ప్రభు నీకు తోడున్నాడమ్మా, ప్రభువు నీ బిడ్డలందరూ దీవిస్తాడమ్మా, నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడంటే ఈమె ముసుగేసుకునే గమ్మునే ఉంటుంది. ఏది? ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా, దీవిస్తాడమ్మంటే ముసుగేసుకుని ఉంటుంది. నేను ఒకళ్ళు చెప్తా, కొంతమంది ఉన్నారు, వాళ్ళు దగ్గతా ఉండరంటే కట్టకని ముగిసి తీస్తుంది నన్ను అంటాడు అని. మంచి చెప్పిన 99 వదిలిపెట్టింది ఈమె. ఏ 99? నిన్ను దేవుడు దీవిస్తాడమ్మా, దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు, దాన్ని అంతా పట్టించుకున్నా. అది ఎందుకు? నాకు కాదులే, నాకెందుకు దేవుని మాటలు, నాకెందుకు, నేను వచ్చా కూర్చున్నా వెళ్ళిపోతా. కాబట్టి దానికి ఏమీ లేదు. ఏదన్నా చూడు, చర్చిలో అందరూ డిస్టర్బ్ అవ్వకుండా దగ్గకుండా ఉన్నప్పుడు చూసినా, నేను దగ్గుతుంటే ఈయన ఇదే పని కనిపెట్టి నన్నే చెప్తాను. ఏది? మంచి చెప్పినప్పుడు వాళ్ళకని తీసుకోరు, ఏదైనా బాగుపడడానికి ఏదైనా మాట చెప్తే అది నాకే చెప్పారు అనుకోవడం. అంటే దేవుని వాక్యాన్ని నమ్మడం లేదు, లోకములో కలిగే మాటలను నమ్మే వ్యక్తులుగా మార్చిపోతుంటున్నా. కానీ ఎప్పుడైతే నీవు దేవుని వాక్యాన్ని నమ్ముతావో, ఆ వాక్యము నిన్ను బ్రతికించి, నిన్ను దీవించి, నిన్ను హెచ్చించి, నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని, చాలామంది దేవుని వాక్యాన్ని అస్సలు నమ్మడము లేదు. అందుకే ఉదాహరణ చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఏం చెప్తుందో దేవుని వాక్యాన్ని గురించి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము నుండి 25వ వచనం వరకు, 22 నుండి 25 వరకు ఒక్కసారి మనము చదువుకుందాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మలను మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు చూసుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యులగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తున్నది 22వ వచనములో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. వాక్యాన్ని వినేవాళ్ళు మాత్రమే మనం, వాక్యాన్ని నమ్మడం లేదు. ప్రభువు నీకు విడుదల కలిగిస్తాడమంటే ఏ స్పందన ఏర్పడడం లేదు. ప్రభువు నీకు అద్భుతం కలిగిస్తాడంటే ఎటువంటి సలకన ఏర్పడడం లేదు. ప్రభువు నీ కుటుంబాన్ని దీవిస్తాడంటే ఏదో మరి ఎవరికో చెప్పినట్టుగా మౌనంగా వెళ్ళిపోతుంటున్నా. అది ఎంత దేనికి కారణం అంటే నమ్మకుండా ఉంటున్నామని అర్థము. అందుకే యాకోబులో చదువుతుంటున్నాం. ఏం చదువుతుంటున్నాము? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువాడని యుండుడి. ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకుని వానికి పోలినై ఉంటున్నా. కాబట్టి ఈరోజు మధ్యాహ్న సమయంలో గుర్తుపెట్టుకోవాలి, నీ కలిగే సకల కష్టములో, నీ కలిగే సకల విధమైన భయములో, నీకేర్పడేటువంటి ఆందోళనలలో నువ్వు గుర్తుంచుకోవలసినది ఒకటి, దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాను, ఈ వాక్యము నాకు విడుదలిస్తుంది, ఈ వాక్యమే నాకు ఆధారము, ఈ వాక్యమే నాకు జీవమని ఎప్పుడైతే నువ్వు నమ్మడం ప్రారంభిస్తావో నీ జీవిత పరిస్థితులను నా దేవుడు మార్చి నిన్ను మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నను సరే, నీకున్నటువంటి
పరిస్థితి ఎలా ఉన్నను సరే, రూతు జీవితం ఏమీ లేదు. ఆమె జీవితం చెప్పాలంటే ఒక రకంగా ఎండిపోయిన జీవితం, అంతమునకు దగ్గరికి సమీపించినటువంటి జీవితం, అంతా కోల్పోయినటువంటి జీవితం, సమస్తమును కోల్పోతున్నటువంటి ఒక స్త్రీగా ఉన్నా, కానీ దేవుని వాక్యాన్ని విన్నా, దేవుని వాక్యాన్ని నమ్మా, దేవుని వాక్యము వినబట్టి ఎండిపోయిన తన జీవితమును ఈ వాక్యము చిగురింపజేసినటువంటి వాక్యముగా ఉంటున్నా. ఈరోజు నీ జీవితం ఎండిపోతున్న నీ జీవితమును నీవు చిగురింపాలని ఆశపడుతున్నావా? చిగురించాలని ఉద్దేశిస్తుంటున్నావా? ఒకటే ఆనవాళ్ళు, ఒకటి మాత్రము చెయ్యి. ఈ వాక్యాన్ని నమ్ము, ఈ వాక్యం పైన ఆధారపడు. ఈ వాక్యముని నీ జీవితమును చిగురింపచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకా ఉదాహరణ మాట చెప్తాను. పేతురు, సీమోను ఇద్దరు కూడా చేపలు పట్టడానికి వెళ్ళారు. వాళ్ళిద్దరు పుట్టుకతోనే చేపలు పట్టేవాళ్ళు. రాత్రంతా చేపలు పట్టారు. ట్రై చేశారు. ఒక్క చేప దొరకల. వాళ్ళ వయసు ఎంతో మరి తెలియలేదు, కానీ అప్పటి వరకే వాళ్ళు పుట్టినది మొదలుకొని అదే పని చేసేవాళ్ళు. రాత్రంతా ట్రై చేశారు. తెల్లవారుజామున అవుతుంది, వారికి ఏమీ దొరకలేదు. అన్ని సంవత్సరాల అనుభవం వ్యర్థమైపోయా. అన్ని సంవత్సరాల ఇహలోక జ్ఞానము వెర్రితనముగా మార్చబడ్డా. ఇద్దరు కూడా ఒడ్డుకు వచ్చేసారు. ప్రభువును అప్పుడే సంధించారు. మీకు అందరికీ ఆ స్టోరీ తెలుసు, అయినా జ్ఞాపకం చేస్తుంటున్నా. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు వాళ్ళని పిలిచి ఒట్టి చెల్తున్న వారితో ప్రభువు ఆ దోణెక్కాడు. వారితో పాటు వెళ్ళడం, ప్రయాణం స్టార్ట్ చేశారు. వెళ్ళి ఏమన్నాడంటే, ఇంకా లోతుకెళ్ళు అని చెప్పా, ఇంకా లోనకెళ్ళు అని చెప్పా. వారిరువురు దేవుని మాట మాత్రమే నమ్మారు. వాళ్ళ అనుభవాన్ని మర్చిపోయారు. ఈలోక జ్ఞానాన్ని పక్కకు పెట్టారు. వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ను దూరం పెట్టారు. మానవ ఆలోచన దూరం పెట్టారు. మానవ ఆలోచన దూరంగా పెట్టకూడదంటే ఏమని ఉంటారంటే, ప్రభువా మేము ఇప్పుడే వెళ్ళాము చేపలకి, ఒక్క చేప కూడా మాకు దొరకలా, వద్దు మేము వెళ్ళమని ఉంటా. లేదంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుంటే ఉంటే, మేము ఇన్ని సంవత్సరాలు పెట్టుతున్నా, ఇవి సందర్భాలు ఇక్కడే చేపలు దొరుకుతాయి, కానీ అక్కడ చేపలు దొరకలేదే, ఏమైంది? కావాలంటే మీరు లూకాసు వార్త 5:5 ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. లూకాసు వార్త 5:5 మాటలు ఉంటాయి. ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రభువు మాటను మాత్రం నమ్మారు. వేరే ఏ ఆలోచనకు వెళ్ళలేదు, ఏ యోచనకు వెళ్ళలేదు, ఏ ఆలోచనలు వల్ల లేదు. సింపుల్ గా దేవుని మాటను నమ్మారు. ఇంకా లోనకి వెళ్ళిపోయి వలలు వేశారు. ఆ వలలు ఎలా మార్చబడ్డాయి? ఆ వగలు పిగిలినంతగా, ఆ వలలు భరించలేనంతగా ఎన్ని రకాల చేపలు ఉన్నాయో అన్ని రకాల చేపలు, వారు ఎప్పటి చూడనటువంటి చేపలు, ఎప్పుడు వారు పొందనటువంటి ఆశీర్వాదం, ఎప్పుడు వారు ఊహించలేనటువంటి గొప్పతనమును ఆ వలలో వాళ్ళు పొందుకొని ఒడ్డుకు రాలేక వీళ్ళను పిలుచుకొని అయ్యా వచ్చి సహాయం చేయని చెప్పారే. వారు దేని వల్ల పొందారు? దేవుని వాక్యము పైన నమ్మకం ఉండబట్టే వారు పొందుకున్నా. ఎందుకు ఈ మాటలను తెలియపరుస్తుందంటే, ఇప్పటికి నీ జీవితంలో అనేకమైన ఫెయిల్యూర్లో ఉంటున్నావేమో, అన్ని నీ చేతి కలిసి రాకుండా పోయాయేమో, ఏది నీకు కుదరకుండా పోయేదేమో, ఏది నీకు మరి సెట్ కాలేదు అనుకుంటున్నావా? అయ్యా ఈ పని చేశాను, నాకు అది సక్సెస్ కాలేదు, ఈ పనిలో పోయాను, ఇది నాకు కుదరలేదు, ఇది అనుకున్నాను మాకు కుదరలే, ఇది సెట్టే కాలేదు, ఇది మాకు వీలే పడలేదు, ఏ లాభము లేదు, అంత నష్టమే, అంత ఇబ్బంది, అంత కష్టమే అని ఒకవేళ నీ జీవితం అంతా ఓటమితో ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చున్నావేమో, నీ జీవితం అంతా చేదు అనుభవంతో ఈరోజు వచ్చి కూర్చున్నావేమో, నీ జీవితం అంతా నష్టములోనే ఉన్నానని వచ్చి కూర్చున్నావేమో, అనేకమైనటువంటి ఇబ్బందుల మధ్య వచ్చి కూర్చున్నావేమో. నీతో ఈ మాట మాత్రం చెబుతుంటున్నాను, నీవు నమ్మిన ఎడల నా ప్రభు నీకు ఒక అద్భుతాన్ని నా దేవుడు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడు చక్కగా ఒక పాట పాడుతున్నాడు. పలకోడి వార్తైகள் நான் கேட்டபோதும் இயேசுவே நீர் பேசும் ஒரு வார்த்தை போதும். பலகோடி வார்த்தைகள்
హల్లెలూయా. ఎన్ని మాటలు నువ్వు విన్నా, యేసయ్య మాట ఒక్క మాట మాత్రం నువ్వు వింటే ఆ మాట నీ జీవితాన్ని చిగురింపజేసే మాటగా ఉంటున్నా, ఆ మాట నీకు ఆశీర్వాదకరమైన మాటగా ఉంటున్నా. ఈ రోజు వరకు నువ్వు ఎంత ఓటమి పొందుతుంటున్నా, ఈ రోజుకి ఎన్ని నీకు కుదరకుండా పోయినా, ఎన్ని నీకు చెట్టు కాకుండా పోయినా, ఏది నీ లేకుండా పోయినా, నువ్వు యేసయ్యను నమ్మగలిగితే, యేసయ్య పైన మాత్రము నమ్మకం ఉంచితే, ఒకటే విషయము, ఏది నీకు కుదరలేదు అది యేసు నామమున నీకు కుదిరింపబడును గాక. ఏది నీకు కలగలేదు యేసు నామమున పొందుకుందువు గాక. ఊహించిన దానికన్నా గొప్ప కార్యం నీ జీవితములో నా దేవుడు నీకు దయచేయును గాక. రాత్రంతా ఒక్క చేప దొరకని వారి జీవితంలో అనేకమైన చేపలు తెచ్చినట్టుగా ఏదైతే నీకు లేకుండా పోయావో యేసు నామమున నీకు కలుగును గాక. సమృద్ధి ఏర్పడును గాక, ఒక అద్భుతము కలుగును గాక, ఒక మార్పు కలుగును గాక, నూతన ప్రారంభము ప్రారంభపడును గాక, నూతన ద్వారాలు తెరవబడును గాక, నూతన కార్యాలు జరిపబడును గాక. ఎండిపోయిన నీ బ్రతుకును నా ప్రభువు చిగురింప చేయును గాక. నీ ద్వారా అనేక మంది దీవింపబడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్మితే చాలు. అందుకే కీర్తనలు మనం చదువుతుంటున్నాం. 1వ కీర్తన 1-2 వచనములు మనకందరికీ తెలిసినది, అయినా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 1:1 వచనము, 2-3 వచనములో అతను చేయునదంతయు సఫలమగును. అతను చేయునదంతయు, దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. అతడు చేయునదంతయు. నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మితే చాలు. ఈరోజు ప్రజలు అన్ని నమ్ముతారు. ఈరోజు ప్రజలు మనుషుల మాటలంతా నమ్ముతూనే ఉన్నారు. ఇప్పటికే అనేక మనుషుల మాట విని 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 నీవు పొందుకున్న నాశనము చాలు. ఇప్పటికే మనుషుల మాటలు విని విని ఇప్పటికే లేనిపోయిన ఇబ్బందులను పడ్డావు, అది చాలు. ఇప్పటికే అనేకమైన మాటలు విని విని లేనిపోయిన ఆశీర్వాదాలన్నీ కోల్పోయావు, ఇప్పటికే చాలు. కానీ ఇప్పుడైనా నీవు గుర్తెరిగి దేవుని వాక్యాన్ని వినడానికి నువ్వు ఇష్టపడ్డావంటే, మనుషుల వల్ల కలిగిన నష్టమంతయు, మనుషుల వల్ల ఏర్పడ్డ సకల విధమైన దరిద్రతయు, మనుషుల వల్ల ఏర్పడ్డ సకల శాపమును నా ప్రభువు తొలగించి దేవుడిచ్చే ఆశీర్వాదము నీకు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నమ్మితే చాలు. నీ జీవితంలో, నీ కోణములో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండినా ప్రభువు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తా. రెండవదిగా ఏమి నమ్మాలి అంటే, మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్మాలి, వేరేది నమ్మద్దు. నీకు భయము కలుగు దినమున యెహోవాను ఆశ్రయించిన మాట ప్రకారము నీవు దేవుని వాక్యాన్ని నమ్మాలి. రెండవదిగా ఏంటి నమ్మాలి అంటే, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 6:16 వచనం. ఈ సంభాషణ ఎవరెవరికి జరుగుతున్నదంటే, ఎలీషాకి, ఎలీషాతో పాటు ఉన్న పనివాడికి. ఏం జరుగుతున్నదంటే, సిరియా రాజు ఇశ్రాయేలు రాజును ఇబ్బంది పెట్టాలని చాలా యుక్తి చేస్తుంటున్నారు, చాలా కుట్ర చేస్తున్నారు, ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ సంగతులన్నీ ఏమైపోతున్నాయి అంటే, ఎలీషాకి, ప్రవక్త అయిన ఎలీషాకు తెలియపబడుతున్నాయి. వెంటనే ఎలీషా ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు రాజుకు చెప్తున్నాడు, రాజు, సిరియా రాజు ఇట్లా ప్లాన్ చేస్తున్నాడు,
చేస్తున్నా, ఇట్లా చేయాలనుకుంటున్నా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇలా నడుచుకో. అలా నడుచుకొని ప్రవక్త చెప్పడాన్ని విని ఈ ఇశ్రాయేలు రాజు వెళ్ళకుండా ఉన్నా సిరియా రాజు కోపం వచ్చాడు. ఏం చేశాడంటే, అసలు ఈ సంగతులన్నీ ఎలా తెలుస్తున్నాయి అంటే వాళ్ళల్లో ఒకడు చెప్పాడు, అయ్యా ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, ఆయన ఇవన్నీ చేస్తున్నాడంటే. వెంటనే ఏం చేశాడంటే, రాత్రికి ఆ ఎలీషా ఉన్న ప్రవక్త ఉన్న చోటు చుట్టూ కూడా గుర్రాలను, రథములను, ఎలుగుబంటులను, సైన్యమును అంతా చుట్టూ పెట్టా. ఉదయాన్నే వీళ్ళు లేచి చూస్తున్నా. ఎవరు చూశారు? పనివాడేళ్ళు చూశాడు. అయ్యా ఈరోజు మనం ఇక చచ్చిపోయాము, ఇంతటితో అయిపోయేది, మన చుట్టూ సైన్యములు ఉన్నాయి, రాజులు అనేకమైనటువంటి గుర్రాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఈ రోజుతో మనకి కథ అయిపోయాదంటే ఈయన అంటున్నాడు, అప్పుడు భయపడద్దురా, ఎందుకరా నువ్వు భయపడేది, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఇంత సైన్యం ఉంది కదా, ఇన్ని రథాలు ఉన్నాయి కదా, ఇన్ని గుర్రాలు ఉన్నాయి కదా, ఇన్ని ఉన్నాయి కదా, వీరందరికన్నా మనతో ఉన్న దేవుడు గొప్పవాడు గనుక నువ్వు భయపడొద్దని చెప్పిన మాట ప్రకారము దేవునికి ప్రార్థన చేశాడు. రథములు, గుర్రములు అన్ని కూడా నాశనమయ్యాయి. ఎలీషా జీవముతో నిలబడ్డాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు చుట్టూ నిన్ను మొత్తాలని, నిన్ను అవమానింప చెయ్యాలని, లేదంటే నీ బాగోగులు ఉండకూడదని నీ చుట్టూ అనేకమైన శత్రువులు నీ మీద గుమ్మకూడి ఉంటున్నారేమో, నీ చుట్టూ రకరకాలైనటువంటి మనుషులు నిలబడుతుంటున్నారేమో, నీ యొక్క మరి మంచిని వారు ఇష్టపడక నిన్ను వధించాలని ఉంటున్నారేమో, నీలో కలిగేటువంటి కొంచెమైన ఆనందమును నువ్వు ఉండకూడదని నీ చుట్టూ లేకపోయిన మాటలతో అనేక మంది ఉంటున్నారేమో. ఒకవేళ ఒక్కరిద్దరు కాక వందల సంఖ్యలో నీ చుట్టూ ఉంటున్నారేమో. ఒకవేళ నీ చుట్టూ అనేక మంది నిలబడుతుంటున్నారేమో. అనేక మంది ఎప్పుడు నువ్వు పతనం అవుతావా అని ఎదురు చూస్తున్నారేమో. అనేక మంది నువ్వు ఎప్పుడు ఏడుస్తావా అని ఎదురు చూస్తుంటున్నారేమో. అనేక మంది నీ కుటుంబము, నీ కాపురం ఎప్పుడు ఈ రోడ్డు పాలైపోతాను ఎదురు చూస్తుంటున్నారేమో. అనేక మంది నీ పిల్లలు చదువుకోకుండా రోడ్లలో తిరగాలని ఎదురు చూస్తుంటున్నారేమో. ఒకటి చెప్పగలను, నీ చుట్టూ ఎన్ని మనుషులు ఎన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని రకాలుగా నిలబడినా, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు ఉంటున్నా, నీవు దేవుని వాక్యాన్ని నమ్మిన తర్వాత దేవుని శక్తి పైన నువ్వు ఆధారపడితే, దేవుని పైన నువ్వు ఆధారపడితే, నీకు విరోధముగా ఎన్ని ఆయుధాలు చెలరేగినా, ఎన్ని రథాలు చెలరేగినా, ఎన్ని గుర్రాలు వచ్చి నిలబడినా, వాటినన్నిటినీ నా ప్రభువు మోతి నీ పక్షము నుండి దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. భయపడవలసిన పనే లేదు. అయ్యో వీళ్ళు నా మీదకి వ్యాజ్యంగా వచ్చి నిలబడుతున్నారే, వీళ్ళు ఇంతమంది నన్ను ఇలా అనుకుంటున్నారే, ఎంతమంది నన్ను ఇలా తప్పు పెట్టేశారే, అయ్యో వీళ్ళ ముందు నాకు అవమానం అయిపోయేది, అయ్యో వీళ్ళ ముందు నేను ఇలా ఉన్నానే, వీళ్ళంతా వచ్చి నాకు చెప్పేవాళ్ళు అయిపోయారా, వీళ్ళంతా నన్ను అనేవాళ్ళు అయిపోయారా, వాళ్ళు చూసుకోక నన్ను రకరకాలుగా అంటున్నారని ఒకవేళ కృంగిపోయావేమో, ఒకవేళ బాధతో ఉంటున్నావేమో, ఒకవేళ వేదనతో ఉంటున్నావేమో, కన్నీరుతో ఒకవేళ ఉంటున్నావేమో, దుఃఖక్రాంతుడుగా మార్చబడుతుంటున్నావేమో. ఎవరిని పట్టించుకోవద్దు. ఒకవేళ నీ ఇరుగు పొరుగు వారు, నీ రక్త సంబంధికులు, నీకు అయిన పోయిన వారు, నీ వారు అనుకున్న వారు కూడా నీకు విరుద్ధంగా నిలబడుతున్నారేమో, నీ వారు అనుకున్న వారే నీకు వేరొక ప్రకారంగా నిలబడుతుంటున్నారేమో. భయపడవద్దు. ఆ ఎలీషా చెప్పినట్టుగా వీరందరికంటే, నీ చుట్టూ ఉన్న వారందరికంటే, నీ యొక్క శత్రువులుగా ఉన్న వారందరికంటే, నీ ఇరుగు పొరుగు వారందరికంటే, నీ రక్త సంబంధులందరికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు గనుక విజయాన్ని ప్రభు నీకు దయచేయునుగాక. జయము నీదే ప్రభు నీకు దయచేయునుగాక. సంతోషముతో విడుదలతో వెళ్ళు. భయపడవద్దు. ఏ మానవుడు నిన్ను ముట్టలేడు, ఏ మానవుడు నిన్ను తాకలేడు. ప్రభు నిన్ను విడవని ఎడబాయుని దేవుడు, నిన్ను అరిచేతులు చెక్కుకున్న దేవుడు, పిలిచిన దేవుడు, నమ్మదగిన కనుక నీకు సహాయపడు, నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
భయపడుతుంటున్నావేమో, నువ్వు భయపడే దినమున యెహోవాను ఆశ్రయించు. ఎలా ఆశ్రయించాలి? వాక్యాన్ని, రెండవది దేవుని శక్తిని. கர்த்தருடைய வல்லமையை நம்பிக்கையாயிரு. தேவனுடைய வல்லமையிலே, கர்த்தருடைய వల్లమిలో నమ్మిక ఆగిర. దేవుని సేవ దేవుడే చేస్తా. మనుషులు చేస్తామంటే అది కుదరదు. చేసినా ఒక దినం వస్తే దాన్ని ఈ రోజు నీకు మంచి చేసేవాళ్ళు అదే మనుషులు రేపు కీడు కూడా చేస్తా. కీడు చేసేవాళ్ళు రేపు మళ్ళీ మంచి కూడా చేస్తా. మనుషులు మారుతూనే ఉండిపోతా. వీళ్ళు ఇలా అని ఎవరిని నువ్వు మరి ఫిక్స్ కాకూడదు. మనుషులు కాబట్టి మారుతూనే ఉంటా. కానీ ప్రభు ఎల్లప్పుడూ నిలకడగా ఉన్నాడు దేవుడు గనక నిన్ను ప్రేమించడంలో మారని దేవుడు. ఈ భూమి ఆకాశములు గతించినను నిన్ను మారకుండా ప్రభు ఒక్కడ మాత్రమే ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమ మారని ప్రేమ గనక నువ్వు ఎంత దూరం వెళ్ళినా నిన్ను నా ప్రభు ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు చక్కగా ఒక మాట చెప్తాడు. భూమి ఆకాశంలో సృష్టించినటువంటి ఆ యేసయ్య నామము వలనే నాకేం జరుగుతుందంటే సహాయాన్ని దేవుడు చేస్తూ ఉంటున్నా. ఈ రోజు వరకు నేను ఏదైతే సహాయం పొందుకున్నానో, ఏదైతే ఈరోజు ఇంతవరకు నేను అనుభవిస్తుంటున్నాను, ఎంతో మంది నాకు ముందు శత్రువులుగా ఉండిన వారి ముందు నేను ఉంటున్నానంటే అది నా బలమో పరాక్రమమో నా జ్ఞానమో నాలో ఏమీ లేదు. కానీ ఒకటే ఒకటి, యెహోవా నామము వలన నాకు కలిగే సహాయము అది నిరంతరముగా ఉన్నది గనక ఈరోజు నేను ఏమిగా ఉన్నాను, అది దేవుని సహాయము వలన నిలబడినాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజుటికి ప్రభువు నీకు సహాయపడబట్టి ఇంతవరకు నువ్వు బాగున్నా. ఇంకా నమ్ము. ఎలా నమ్మాలా? ప్రజలు ఎన్నన్నా చెప్పని. కొంతమంది మరి ఎలా ఉంటారంటే మనకు మంచి మాట్లాడి మన వెనక ఇంకా ఏమేమి చేస్తారు ఎట్ట మనక్కడ మాట్లాడేటప్పుడు మనం కూడా నమ్మి అన్ని కడుపులోని అన్ని చెప్పేస్తాం. ఏమేమి చెప్పేస్తాం? అది అట్ట అయిపోయింది, ఇది అయిపోయింది, మా పెద్దోడు అట్ట, మా చిన్నోడు అట్ట, వాడట్ట, మాడట్ట, మా కూతురు ఇట్ట. వాళ్ళు అడిగినారు కదా, ఏదో బాధ పోద్ది పక్కన వాళ్ళతో పంచుకుంటే ఫ్రీ పోతామని కడుపులో ఉన్న బాధ అంతా చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ఇంకా ముక్కు నోరు అన్ని పెట్టి ఒక ఉరువం చేసి ఆ ఉరువాన్ని తీసుకెళ్ళి ఊరంతా ఊరేగిస్తూనే ఉంటా. నీ కష్టం అంతా తీరద్ది, అయినా ఈ ఊరేగమంటే మానదు, ఇది ఊరేగుతూనే ఉంటుంది. అరే నీ కష్టం పోయిందన్నా కూడా వాళ్ళు ఆపలేదు, ఇంకా అది పోతూనే ఉంటుంది. నీకు ఇప్పటికి పోయి 10 సంవత్సరాలు అయిపోయి బాగైనా ఈ ఊరేగింపులు మాత్రం ఆగవు, ఇలా ఉండిపోతాయి. కానీ నా ప్రభువు దగ్గర నువ్వు నమ్మి ఆయన పైన ఆశ్రయముగా నిలబడ్డావంటే నీ విషయము నీ గుట్టు బయటకు పోక మునిపే నా ప్రభు ఒక అద్భుతము చేసి విడుదల చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడుతుంటున్నావేమో, నువ్వు భయపడే దినమున యెహోవాను ఆశ్రయించు. ఎలా ఆశ్రయించాలి? వాక్యాన్ని, రెండవది దేవుని శక్తిని. కర్తరుடைய வல்லமையை நம்பிக்கையாயிரு. దేవునుடைய வல்லமையிலே, கர்த்தருடைய வல்லமையிலே நம்பிக்கையாயிரு. దేవుని సేవ దేవుడే చేస్తా. మనుషులు చేస్తామంటే అది కుదరదు. చేసినా ఒక దినం వస్తే దాన్ని ఈరోజు నీకు మంచి చేసేవాళ్ళు అదే మనుషులు రేపు కీడు కూడా చేస్తా. కీడు చేసేవాళ్ళు రేపు మళ్ళీ మంచి కూడా చేస్తా. మనుషులు మారుతూనే ఉండిపోతా. వీళ్ళు ఇలా అని ఎవరిని నువ్వు మరి ఫిక్స్ కాకూడదు. మనుషులు కాబట్టి మారుతూనే ఉంటా. కానీ ప్రభు ఎల్లప్పుడూ నిలకడగా ఉన్నాడు దేవుడు గనక నిన్ను ప్రేమించడంలో మారని దేవుడు. ఈ భూమి ఆకాశములు గతించినను నిన్ను మారకుండా ప్రభు ఒక్కడ మాత్రమే ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమ మారని ప్రేమ గనక నువ్వు ఎంత దూరం వెళ్ళినా నిన్ను నా ప్రభు ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు చక్కగా ఒక మాట చెప్తాడు. భూమి ఆకాశంలో సృష్టించినటువంటి ఆ యేసయ్య నామము వలనే నాకేం జరుగుతుందంటే సహాయాన్ని దేవుడు చేస్తూ ఉంటున్నా. ఈ రోజు వరకు నేను ఏదైతే సహాయం పొందుకున్నానో, ఏదైతే ఈరోజు ఇంతవరకు నేను అనుభవిస్తుంటున్నాను, ఎంతో మంది నాకు ముందు శత్రువులుగా ఉండిన వారి ముందు నేను ఉంటున్నానంటే అది నా బలమో పరాక్రమమో నా జ్ఞానమో నాలో ఏమీ లేదు. కానీ ఒకటే
ఒకటి, యెహోవా నామము వలన నాకు కలిగే సహాయము అది నిరంతరముగా ఉన్నది గనక ఈరోజు నేను ఏమిగా ఉన్నాను, అది దేవుని సహాయము వలన నేను నిలబడినాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజుటికి ప్రభువు నీకు సహాయపడబట్టి ఇంతవరకు నువ్వు బాగున్నా. ఇంకా నమ్ము. ఎలా నమ్మాలా? ప్రజలు ఎన్నన్నా చెప్పని. కొంతమంది మరి ఎలా ఉంటారంటే మనకు మంచి మాట్లాడినట్టు మాట్లాడి మన వెనక ఇంకా ఏమేమి చేస్తారు ఎట్ట మనక్కడ మాట్లాడేటప్పుడు మనం కూడా నమ్మి అన్ని కడుపులోని అన్నీ చెప్పేస్తాం. ఏమేమి చెప్పేస్తాం? అది అట్ట అయిపోయింది, ఇది ఇట్ట అయిపోయింది, మా పెద్దోడట్ట, మా చిన్నోడట్ట, వాడట్ట, మాడట్ట, మా కూతురు ఇట్ట. వాళ్ళు అడిగినారు కదా, ఏదో బాధ పోద్ది పక్కన వాళ్ళతో పంచుకుంటే ఫ్రీ అయిపోతామని కడుపులో ఉన్న బాధ అంతా చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ఇంకా ముక్కు నోరు అన్ని పెట్టి ఒక ఉరువం చేసి ఆ ఉరువాన్ని తీసుకెళ్ళి ఊరంతా ఊరేగిస్తూనే ఉంటా. నీ కష్టమంతా తీరద్ది, అయినా ఈ ఊరేగివ్వడం మానదు, ఇది ఊరేగుతూనే ఉంటుంది. అరే నీ కష్టం పోయిందన్నా కూడా వాళ్ళు ఆపలేదు, ఇంకా అది పోతూనే ఉంటుంది. నీకు ఇప్పటికి పోయి 10 సంవత్సరాలు అయిపోయి బాగైనా ఈ ఊరేగింపులు మాత్రం ఆగవు, ఇలా ఉండిపోతాయి. కానీ నా ప్రభువు దగ్గర నువ్వు నమ్మి ఆయన పైన ఆశ్రయముగా నిలబడ్డావంటే నీ విషయము నీ గుట్టు బయటకు పోకమునిపే నా ప్రభు ఒక అద్భుతము చేసి విడుదల చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ భవిష్యత్తులో దేని గురించి భయపడుతున్నావో, దేని గురించి ఆలోచిస్తున్నావు, దేని గురించి దిగులు పడుతున్నావు, నీ దిగులు దేంట్లో ఉన్నా, నీ ఆలోచన దేని మీద ఉన్నా, నీ భయము ఏ విషయంలో ఉన్నా దేవుని వాక్యాన్ని నమ్ము. రెండవది దేవుని నమ్ము. ఈ రెండు గనులు నువ్వు చేయగలిగితే ప్రభువు గొప్ప కార్యాలు చేసే దేవుడు. శతాధిపతి మనకందరికీ బాగా తెలుసు. ఎంతో అధికారం ఉన్నది ఆయన చేతిలో. ఆయన పొమ్మంటే చాలామంది పోతారు, రమ్మంటే చాలామంది వస్తారు. అంత అధికారం కలిగిన ఆయన యేసయ్యతో ఏమంటాడంటే, నువ్వు నా ఇంటికి రావడానికి ఏ మాత్రం కూడా నేనేం గాను పాత్రును కాదు. అయితే ఏమయ్యా యేసయ్యా, నువ్వు నాకు ఒక్క మాట సెలవిస్తే చాలు. చూడండి నా నమ్మకం దేవుని పైన. ఈరోజు నీవు బ్రతుకులో కూడా దేవుని దగ్గర నా బ్రతుకు ఇట్లా ఉన్నదయ్యా, నా జీవితం ఇట్లున్నది, నా బిడ్డలు నాకు సరిలేదు, నా బిడ్డలు నా మాట వినడం లేదు, నాకు సరి అయినటువంటి భర్త కాదు, నాకు భర్త లేకుండా వెళ్ళిపోయాడు, నా బిడ్డలు ఇలా ఉన్నారు, నా బిడ్డల పరిస్థితి ఇలా ఉన్నది, నా బిడ్డలకు ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, నా పిల్లలకు ఇంకా సరిపోయినటువంటి మంచి చదువు లేదు, మంచి జ్ఞానం లేదు, అయ్యో నా బ్రతుకు ఇలా అయిపోతున్నదని ప్రభు దగ్గర ఇన్ని చెప్పి ఒకటే మాట, ప్రభువా ఎన్ని ఉన్నా నువ్వు ఒక్క మాటను చెప్పు నాయన, నువ్వు ఒక్క మాట పలికితే చాలు, ఒక్క మాట నా జీవితాన్ని మార్చేస్తుంది, ఒక్క మాట చెప్పు చాలు ప్రభు అని దేవుని వాక్యము పైన, దేవుని పైన నువ్వు నమ్మకంగా చెప్పగలిగితే ఆ ఒక్క మాట నీ జీవితంలో ఎన్ని రకాల బాధలు కష్టములు ఉండినా వాటన్నిటిని బాగు చేసి నిన్ను స్థిరపరిచి నిన్ను నెమ్మదితో ఆ వాక్యము నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆ నమ్మకం లేదు. వచ్చామా, పాట పాడగలిగితే పాట పాడామా, అది కూడా ఇంకెవరెవరైనా పాడితే నేను పాడను, అబ్బే ఇంకెవరితో కలిసిపోను. నా చేతికి మైకిచ్చి నన్ను పాడమంటే అప్పుడే పాడుతా, ఇంకొకరితో నేను ఎందుకు కలుగుతా, నేను ఎవరితో గలవను. నన్ను పాడమంటే అయితే నేను పాడేటప్పుడు అందరు గలవాలా, అబ్బా మ్యూజిక్ గలవాలా, వాళ్ళు గలవాలా, వీళ్ళు గలవాలా, ఈ నెల్సన్ వేరు అప్పుడప్పుడు సౌండ్ వేరే పెట్టాలా, సౌండ్ వేరే తగ్గియాలా, ఇన్ని వండిపోతాయి. ఈ రవిని వేరు అప్పుడప్పుడు తిట్టడం, ఏది వాడు చదివి పెట్టడం లేదు, పాడు లేదు, వాటి వేరే లేట్గా రావడం. కానీ దేవుని వాక్యం పైన ఆధారపడి దేవుని వాక్యాన్ని నమ్మి, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది నాయన, నీ వాక్యమే నాకు జీవము, నీ వాక్యమే నాకు ఆధారము, నేను అది తప్ప వేరేది నమ్మడం లేదు. నా కష్టములో, నా దిగుల్లో, నా వ్యాధిలో, నా బాధలో, నా కష్టములో నేను ఏది ఎదురు చూడటంలా ఒక్కటే ఎదురు చూస్తున్నా, నీ వాక్యాన్ని నేను నమ్ముతుంటున్నా. ప్రభువాన్ని నేను నమ్ముతుంటున్నాను ఈరోజు నువ్వు చెప్పగలిగితే, ఈరోజు నువ్వు వెళుతున్నావు, నువ్వు అనుభవిస్తున్నావు, నువ్వు పడుతున్న ఏ బాధ కష్టమైననో వాటన్నిటిలో నా ప్రభు నీకు విముక్తి కలిగించునుగాక, విడుదల కలిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
మూడవ నమ్మకాన్ని మాత్రం నేను చూపించి ముగిస్తా. వాక్యాన్ని నమ్మాలి, దేవుని శక్తిని నమ్మాలి, దేవుడు ఎలాగైనా చేస్తాడని నమ్మాలి. మూడవది దేవుని ప్రసన్నతను కూడా నమ్మాలి. చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ. మత్తయి సువార్త 8:26. చాలు 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 చాలు. అందుకు ఆయన ఏమంటున్నాడు చూడండి, శిష్యులందరూ, ఆయనతో పాటు ఉన్న శిష్యులందరూ, ఇది స్టోరీ మీకు తెలుసుంటుంది. యేసు ప్రభు వారు శిష్యులతో పాటు ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి దోణెక్కి ప్రయాణం వెళుతున్నప్పుడు యేసు ప్రభు వారు కాస్త రెస్ట్ తీసుకున్నారు. ఈ యొక్క శిష్యులందరూ ఉన్నారు. గాలి వాన ఎక్కువ అయిపోయాయి. మరి సముద్రంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సందర్భంలో ఆయన పడుకొని ఉంటే ఆయనను తట్టి లేపి ఇలా అవుతున్నది అన్నప్పుడు ప్రభువు ఈ మాటలు వాళ్ళతో ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అప్పటికే అనేక అద్భుతాలు చేసింది, శిష్యులంతా కూడా చూశారు. ఆ యొక్క మత్తయి సువార్త 5-6వ అధ్యాయం నుండి ఇంకా అద్భుతాలు చేస్తూ వచ్చాడు ఆయన. కొండ మీద ప్రసంగం అయిపోయేది, వేల మందికి అన్నం పెట్టారు. అవన్నీ కూడా కనాను ఊరిలో జరిగింది. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసయ్య వారి దోణిలోనే ఉన్నారు. వారి దోణిలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా యేసయ్య ఉన్నాడనే నమ్మకాన్ని కోల్పోయి కలిగినటువంటి ఏర్పడ్డ గాలిని బట్టి, సముద్రాన్ని బట్టి ఒకటే భయము. వాళ్ళు చచ్చిపోతామనేటువంటి భయము, ఇంకా మా జీవితం అంతమైపోయిందనే భయము, ఇంక ఈ రోజుతో ఇది కుదరదు, ఇంక అయిపోయింది, ఇంతటితో ఇది ఇంతటితో ఇది అయిపోయేదని పూర్తి భయములోకి వెళ్ళిపోయారు ఈ యొక్క శిష్యులందరూ కూడా. ఈ శిష్యులు యేసయ్యతో పాటు ఉన్నవారే, యేసయ్య చేసే అద్భుతాలను చూసిన వారే, యేసయ్య అద్భుతాలను కళ్ళారా చూసి అనుభవించిన వారే. ఇప్పుడు తమకంటూ తనకి ఒక ప్రశ్న వచ్చా. ఇతరులకు జరిగేటప్పుడు బాగానే ఉన్నది, ఇతరులు పొందుకునేటప్పుడు మౌనంగా ఉన్నారు, వాళ్ళకే కదా అనుకున్నా. ఎప్పుడైతే ఈ కష్టము వాళ్ళకు వచ్చాదో, వాళ్ళకి వ్యక్తిగతంగా మార్చబడ్డాదో, ఎప్పుడైతే ఇది పర్సనల్గా మార్చబడ్డాదో వారు సహించలేకపోయారు, నమ్మలేకపోయారు, బాధలో ఉన్నారు, దుఃఖములో ఏర్పడ్డారు. అయ్యో మేము ఇలా అయిపోతున్నామని దుఃఖముతో నిలబడిపోయారు ఈ శిష్యులు. ఈరోజు నువ్వు కూడా ప్రభు అనేక అద్భుతాలు చేస్తాడని ఈ రోజుకి అనేక సార్లు వినుంటా. ఇప్పటికీ ప్రభు అనేక అద్భుతాలు చేశాడని విన్నాం. వారికి వీళ్ళకి అనేకమైన అద్భుతాలు చేశారు. కష్టములో ఉంటే ప్రభు వారిని విడుదల కలిగించారు. అప్పులో ఉన్న వారిని దేవుడు విడుదల కలిగించాడు. చదువుకున్న కుటుంబం నుండి ప్రభు అనేక మందిని గొప్ప చేశారు. అనేక మందికి అనేక అద్భుతాలు చేసినట్టు ఇంతవరకు విన్నాం. చాలా బాగానే ఉన్నది. కానీ నీకంటూ పర్సనల్గా వచ్చినప్పుడు, నీకంటూ వ్యక్తిగతంగా ఏర్పడినప్పుడు, నీకంటూ వ్యక్తిగతంగా నీకు కుదిరినప్పుడు నువ్వు ఎలా అయిపోతున్నావు అంటే కృంగిపోతుంటున్నా, బాధపడిపోతుంటున్నా, వేదనతో పడిపోతుంటున్నావు. యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలన్నీ విన్నావు. యేసు ప్రభు వారి యొక్క రక్షణలోను ఉంటున్నావు. సంఘానికి వస్తుంటున్నావు, ఇంటికి వెళుతున్నావు, ప్రార్థనలో ఉంటున్నావు, వాక్యాన్ని చదువుతుంటున్నావు, పాటలు పాడుతుంటున్నావు, ఆరాధిస్తుంటున్నావు. కానీ ఎప్పుడైతే ఈ కష్టము నీకంటూ వస్తుందో, ఎప్పుడైతే ఈ ఇబ్బంది నీకంటూ వస్తున్నదో, ఎప్పుడైతే ఈ పోరాటం నీకంటూ వస్తున్నదో, వెంటనే సమస్యల్ని కృంగదీయబడి, వెనుకదీయబడి, దిగజారబడి, ఇంకా నా జీవితం అంతే, ఇంకా నా బ్రతుకింతే, ఇంకా నా కష్టం వచ్చింది, దీనితో నేను ముగింపబడుతున్నా, ఇది నాకు అంతమైపోతున్నది, దీనిలో నుంచి నేను బయటికి రాలేను, ఇది నాకు అయిపోయేది, ఇంతే నా బ్రతుకు, ఇంతే నా జీవితము, ఇంతే నా కుటుంబము, ఇంతే నా బిడ్డలు, ఇంతే
ఇంతే నా భర్త, ఇంతే నాకున్నవన్నీ అని నీవే అనేక విషయాలలో అనుకొని దిగజారిపోతున్నావా? నీ గురించి చెబుతుంటున్నాను. యేసు ప్రభు వారు నీ జీవితంలో ఉంటున్నారు, నీ కుటుంబంలో ఉంటున్నారు. యేసయ్యా అని ఒక మాటను మాట్లాడని ప్రభువును అడగగలిగితే ఆ దినమున వారికి ఏర్పడ్డ గాలిని, సముద్రమును ప్రభువు గద్దించినట్టుగా నీ కుటుంబానికి విరుద్ధముగా చెలరేగిన, నీ కుటుంబంలో ఉన్న జగడాలైనా, నీ కుటుంబం విరుద్ధముగా ఉన్న సమస్యలైనా, నీ కుటుంబానికి విరుద్ధముగా ఉన్నటువంటి ఏ విషయమైనను నా ప్రభువు ఒక్క మాటతో గద్దిస్తే నీ కుటుంబములో సమాధానము ఏర్పరచబడును గాక, నీ కుటుంబము నిమ్మలగా మార్చబడును గాక, నీ కుటుంబములో అలజడలన్నీ దూరం అవును గాక, సంతోషముతో నీ కుటుంబము నింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 3 నమ్మకాలు. ఒకటి, వాక్యం నన్ను బ్రతికిస్తుంది. మనుషులు ఏం చెప్పినా పర్వాలే, నా ముఖాన్ని వచ్చి నిలబడి నాకు ఏం చెప్పినా పర్వాలే, నేను మనుషులను నమ్మను, వాక్యాన్ని నమ్ముతా. రెండవది, దేవుణ్ణి నా ఎడల శక్తివంతమైన దేవుడు. మనుషులు నాకేమీ చేయలేరు, మనుషులు ఎంత అడ్డుపడినా నన్ను ఏమీ చేయలేరు. మనుషులు అనుకున్న దానికన్నా నా దేవుడు నాకు గొప్ప కార్యాలను చేసేవాడు నాతో ఉంటున్నాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ మనుషులు ఏదిని ఆటంకపరచలేరు. నన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు గనుక నా కార్యాలు నా దేవుడు చూచుకొనును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది, ఏదైనా కష్టం వస్తే ఈ కష్టంతో ఇంకంతే, నేను చిన్న బలహీనత వస్తే ఇంకంతే, దీనితోటి ఏదైనా చిన్న మాట పడితే దీంతో అయిపోయింది, నా బతుకంత అయిపోయింది. ఏదైనా చిన్నగా ఏదైనా ఏర్పడదు అనుకో, ఇంకంతేను, నాకు అంత నష్టమైపోయింది, కష్టమైపోయింది, నేను ఇంకంతేను, నేను బనికి రాను, నేను ఇలా వెళ్ళిపోతాను, ఇంకంత నా జీవితం అంతా, నా బతుకంతా ఇంతే, నాకున్నదంతా ఇంతే, నా కాపురం ఇంతే, నా బిడ్డలు ఇంతే, నా భర్త ఇంతే, నాకున్నదంతా ఇంతని అనుకుంటున్నావా? అలా అనుకోవద్దు. యేసయ్యతో, ప్రభువా నీవు నిజమైన దేవుడవు, నేను నమ్ముకున్న దేవుడు, నీవు నిజమైన దేవుడవు, నీవు నమ్మదగిన దేవుడు అని ప్రభు దగ్గర ప్రార్థన చేయడానికి ప్రారంభించావంటే ఒక్క క్షణములో నీ కుటుంబంలో ఏర్పడిన సమాధానమైన, నీ కుటుంబంలో అలజడలైన, నీ కుటుంబంలో కలిగిన కష్టమైన, నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులైనా, నీ కుటుంబంలో ఉన్న అప్పుల సమస్యలైనా నా ప్రభు ఒక్క క్షణములో, ఒక్క మాటలో గాలిని, సముద్రమును అణచి నిమ్మలము చేసిన దేవుడు ఇంకను సజీవుడుగా ఉంటున్నాడు గనుక నీ జీవితంలో ఏర్పడుతున్న ఎటువంటి గాలులైనా సరే, ఎటువంటి సముద్రపు అలలైనా సరే, యేసు నామమున నిమ్మలమగునుగాక, ప్రభు నిమ్మలపరచునుగాక, శబ్దమును దేవుడు నిలుపునుగాక, సమాధానము ప్రారంభపడునుగాక, దేవుని నామ మహిమపరచబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ కలిగే భయములో, నీకేర్పడే దిగుల్లో, నీకేర్పడేటువంటి మన వేదనలో ఒకటే గుర్తుపెట్టుకో, నేను దేవుని నమ్ముతా. ఏ రీతిగా నమ్మాలి? వాక్యాన్ని నమ్మాలి, యేసయ్యను నమ్మాలి, యేసయ్య నాతో ఉన్నాడని నమ్మాలి. వాక్యాన్ని నమ్మితే చాలదు, యేసయ్యని నమ్మితే చాలదు, యేసయ్య నాతో ఉన్నాడని నమ్మాలి. నాకే కష్టం వచ్చినా పర్వాలే, యేసయ్య నాతో ఉన్నాడు. వాక్యానుసారముగా యేసయ్య నాతో ఉన్నాడు గనక నా కష్టంలో ప్రభు నాకు తోడుంటాడని ఎప్పుడైతే నువ్వు చెప్పగలవో, ఎప్పుడైతే విశ్వసిస్తావో, భయమంతా నీకు దూరం అయిపోతా, దిగులంతా నీకు దూరం అయిపోతా, నీ ఇబ్బంది అంతా నీకు దూరం అయిపోతా. కష్టం వస్తుంది, అది కష్టంగా నీకు తెలియదు. దిగులు ఏర్పడుతుంది, అయినా కూడా మార్చిపోతావు. దుఃఖం ఏర్పడుతుంది, ఆనందంగా మార్చబడుతుంది. ఎందుకు? యేసయ్య నీతో ఉన్నాడనే నమ్మకము నీలో రుజువైనప్పుడు నీకు కావలసిన ఆశీర్వాదాలు దేవుడు నీకు దయచేస్తుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పక్కన చేపట్టుకుందాం, చూద్దాం. ఏంది ఈరోజు పాస్టర్ ఇంకా గుడి అయిపోలేదు, పక్కన చేపట్టుకుందాం. నాకు ఏర్పడి సమస్తమైన భయములు, దిగుళ్ళు దేవుణ్ణి
నమ్ముతున్నాను. ఆయన వాక్యాన్ని నమ్ముతున్నాను. యేసయ్యను శక్తిని నమ్ముతున్నాను. దేవుడు ఎల్లప్పుడూ నాతోనే, నా కుటుంబంలోనే, నా జీవితంలోనే ఉన్నాడని నమ్ముతున్నా గనుక ప్రజలు ఈ దిగులు, భయము నన్ను ఏమీ చేయలేదు. నమ్మదగిన దేవుడు నాకు తోడున్నాడు గనుక జయము నాదే, విజయము నాదే, సంతోషము నాదే, సమాధానము నాదే. విశ్వసించినారు గట్టిగా చప్పులు కొడుతూ దేవుడు నామమున మహిమపరుద్దామా. విజయము నీదే. దిగులు, కష్టము, దుఃఖము దూరపరుచు ప్రభు నమ్మదగిన వాడు. నీకు సమాధానాన్ని దేవుడు దయచేసే దేవుడు. నీ భయము నుండి ప్రభు విడుదల కలిగించే దేవుడు. నీకు సహాయకుడు ఆయనే, నేను సంతోషపెట్టువాడు ఆయనే, నీ దుఃఖమును దూరము చేయవాడు ఆయనే. ప్రభు నమ్మదగిన వాడు, నీకు తోడుంటున్నాడు. దిగులు పడక ధైర్యము వెళ్ళు. నీకు సహాయకుడు చేసే దేవుడు, ఎల్లప్పుడూ నీకు తోడున్న దేవుడు. జయాన్ని ప్రభు నీకు దయచేస్తాడు. విజయము నీది. ఇక భయపడాల్సిన పని, దిగులు పడాల్సిన పని లేదు. దేవుని వాక్యము సహాయపడుతున్నది. దేవుడు సహాయపడుతున్నాడు. దేవుడు నాతో ఉంటున్నాడని నమ్మకముతో వెళుదాం. దేవుడు తామే మనలందరిని దీవించి మనలందరిని ఆశీర్వదించును గాక. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.